ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ప్రథమ అధ్యాయం 40 శ్లోకం 41 42 ఈ 3 శ్లోకాలు చూస్తూ ఉన్నాము. ధర్మాలు అనేటటువంటివి కులం నశించిపోతే కుల ధర్మాలు అనేటటువంటివి నశించిపోతాయి. మరి కుల ధర్మాలు నశించిపోతే ఏమవుతుంది అంటే కుల స్త్రీలు అనేటటువంటి వారు చెడిపోతారు. కుల స్త్రీలు ఏ రకంగా చెడిపోతారు అని అంటే, సంతానం ఉంది, ఆ సంతానాన్ని ఎలా పోషించాలో తెలియదు, లేదా సంతానం కూడా లేదు అనుకోండి, ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీల్ని ఏ పురుషులు ఏ రకంగా ప్రవర్తిస్తారనేటటువంటి తెలియదు. ఈ రకంగా కుల స్త్రీలు అనేటటువంటి వారు నశించిపోతారు. కుల స్త్రీలు నశించిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే వర్ణ సంకరం అనేటువంటిది ఏర్పడుతుంది. వర్ణ సంకరం అంటే నిన్న చెప్పుకున్నాము, బ్రాహ్మణ క్షత్రియ లేదా బ్రాహ్మణ వైశ్య లేదా క్షత్రియ వైశ్య ఈ రకంగా వివాహ సంబంధం అనేటువంటిది గనక ఏర్పడినట్లయితే గనక వర్ణ సంకరం అని అంటారు దాన్ని. అప్పుడు ఏమవుతుంది అని అంటే బ్రాహ్మణుల యొక్క ధర్మాలు వేరు, క్షత్రియుల యొక్క ధర్మాలు వేరు, ఆచారాలు సాంప్రదాయాలు అవన్నీ వేరు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ స్త్రీ లేదా బ్రాహ్మణ స్త్రీ క్షత్రియ పురుషుడు కలిసి వివాహం చేసుకున్నారు అని అంటే బ్రాహ్మణ ధర్మాలను ఆచరించలేరు, అలాగే క్షత్రియ ధర్మాలని ఆచరించలేరు, ఆచారాలను కూడా ఆచరించలేరు. వీళ్ళకు పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉందో ఆ సంతానము ఏ ధర్మాన్ని ఆచరించాలో ఆ సంతానానికి తెలియదు. ఇప్పుడు ఏమవుతుంది, కుల ధర్మాలన్నీ కూడాను, ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఈ రకంగా నశించిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి అవన్నీ కూడా నశించిపోతే ఏమవుతుంది అని అంటే సంకరో నరకాయైవ కుల జ్ఞానం కులస్యచ 42వ శ్లోకం. సంకరః నరకాయ ఇవ. ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడాను అనంటే నరకానికి వెళ్ళిపోతారు. ఏ రకంగా నరకానికి వెళ్తారు వీళ్ళంతా అనంటే చూడండి, పుణ్యకర్మలు చేసినట్లయితే గనక స్వర్గలోకానికి వెళ్తారు లేదా పై లోకాలకు వెళ్తారు. పాపకర్మలు చేస్తే ఎక్కడికి వెళ్తారు, నరకలోకానికి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు ఎటువంటి కర్మలు చేశారు అని అంటే ఈ బ్రాహ్మణ ధర్మాలని ఆచరించలేదు, అలాగే క్షత్రియ ధర్మాలని ఆచరించలేదు, రెండింటిని కూడా ఆచరించలేదు. మరి ఏం ఆచరిస్తున్నారు అని అంటే ఇంకేదో ఆచరిస్తూ ఉన్నారు. అప్పుడు అదేమవుతుంది, శాస్త్ర విరుద్ధం అవుతుంది. శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు ఏవైనా చేసినట్లయితే గనక ఎక్కడికి వెళ్తారు అని అంటే నరకానికి వెళ్తారు. నరకాయ ఇవ. ఎవరెవరు వెళ్తారు నరకానికి అని అంటే కుల జ్ఞానం కులస్యచ. కులమును ఎవరైతే నశింపజేశారో వాళ్ళు వెళ్తారు. అలాగే కుల ధర్మాలను నశింపజేసినటువంటి వారు, కుల ధర్మాల వలన నశించిపోయినటువంటి స్త్రీలు, కుల ధర్మాల వలన నశించిపోయిన స్త్రీలకు జన్మించినటువంటి సంతానం, స్త్రీలు పురుషులు కూడాను వాళ్ళకి జన్మించిన సంతానం, వాళ్ళకు జన్మించిన సంతానం, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. నరకము వాస్తవానికి నరకం ఉందా లేదా అని అంటే తర్వాత శ్లోకంలో తెలుస్తుంది, తర్వాత లైన్ లో తెలుస్తుంది. కుల జ్ఞానం కులస్యచ నరకాయ ఏవ పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః. ఏషాం పితరః లుప్త పిండోదక క్రియాః పతంతి. దీంతో ఏమవుతుంది అనంటే సాంకర్యం అనేటువంటిది ఏర్పడింది. ఈ సాంకర్యం వలన వీరికి జన్మించినటువంటి సంతానం
ఈ వంశానికి సంబంధించిన వాళ్ళకి పిండ తర్పణం చేస్తారా? ఈ వంశానికి సంబంధించిన వాళ్ళకి పిండ తర్పణం చేస్తారా? పిండ తర్పణం అంటే శ్రాద్ధ కర్మ. పురుషుడు తాలూకా వంశానికి చేయగలుగుతారు. ఎవరికి చేయలేరు. పురుషుడు తాలూకు చేస్తే స్త్రీ ఊరుకుంటుందా? స్త్రీ తాలూకు చేస్తే పురుషుడు ఊరుకుంటాడా? మా వంశం అంటే మా వంశం అని అంటారు. అందుకే వర్ణ సాంకరం అంటున్నారుగా. వర్ణ సాంకర్యంలో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అనంటే ఎందుకు ఏర్పడుతుంది అనంటే ఇందుకే ఏర్పడుతుంది. పురుషుడి వైపు వాళ్ళకి చేస్తే స్త్రీ ఒప్పుకోదు, స్త్రీ వైపు వాళ్ళకి చేస్తే పురుషుడు ఒప్పుకోడు. కాబట్టి శ్రాద్ధ కర్మ అనేటువంటిది ఏమవుతుంది? ఆగిపోతుంది. శ్రాద్ధ కర్మ అనేటువంటిదే చెయ్యరు. శ్రాద్ధ కర్మ అనేటువంటిది చేయకపోవడం వలన ఏమవుతుంది అనంటే పితరః పతంతి. లుప్త పిండ ఉదక క్రియాః. లుప్త పిండ అనంటే ఈ అన్నంతో పిండాలు చేస్తారు కదా, అవి పిండాలు. ఉదక అంటే నీళ్లు, తర్పణం ఇవ్వడం. తర్పణం ఇవ్వడము అనంటే నీళ్లు చుట్టూ తిప్పడము, ఆచమనం లాంటివి. ఈ క్రియలన్నీ కూడాను పడిపోతాయి. ఈ క్రియలన్నీ పడిపోయినప్పుడు ఏమవుతుంది అనంటే పితృలోకంలో ఉన్నటువంటి మన పితృదేవతలు వాళ్ళందరూ కూడా నరకానికి పడిపోతారు. కేవలం వీళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు కూడా పడిపోతారు నరకంలో. ఎందుకు అనంటే వాళ్లకు రావాల్సినటువంటి ఈ పితృ తర్పణలు అనేటువంటివి అందలేదు కాబట్టి వాళ్ళు కూడా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇందుకే ఈ పితృ తర్పణలు మనం చెయ్యడము, పితృదేవతల కోసం అసలు వాళ్ళు ఇక్కడ లేనే లేరు. ఉన్న వాళ్ళకి మనం చేయడం లేదు, లేని వాళ్ళ కోసం మనం ఎందుకు ఆలోచించడము అనే ప్రశ్న వచ్చినట్లయితే గనక, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎవ్వరు కూడాను చాలా తక్కువ వరకు 90% మంది పిండ తర్పణలన్నిటినీ కూడా మానేశారు. పిండ తర్పణలు అనేటువంటివి శాస్త్రయుక్తం. ప్రతి కుటుంబం కూడాను గృహస్థాశ్రమంలోకి మనం ప్రవేశించాము అని అంటే శాస్త్రంలో ఉన్న ధర్మాలన్నింటినీ కూడా ఆచరించాలి. లేదు అనంటే నరకానికి వెళ్ళిపోతాం. మరి ఈ పితృతర్పణలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆచరించడం వలన మనకేంటి ప్రయోజనం అనంటే, చూడండి, వాళ్ళు ఈ దేహాన్ని వదిలిపెట్టిన తరువాత పితృదేవతలు అని అంటున్నాం. అంటే దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. జీవుడు ఉన్నాడు. జీవుడు ఉన్నాడు అనంటే దేహాన్ని వదిలిపెట్టిన తరువాత నేనున్నాను జీవుడిగా అనంటే నేను దేహమా? కాదు. నేను దేహం కాదు. ప్రతి సంవత్సరం మనకి ఈ ప్రతి సంవత్సరం ఒక్కసారి కాదు, ఇంట్లో నలుగురికి పెట్టాల్సి వస్తే 4 సార్లు మనకి ఏం గుర్తు చేస్తుంది ఈ విషయం అనంటే, ఏదో ఒక రోజు నేను కూడా ఈ దేహాన్ని వదిలిపెట్టాల్సిందే. దేహం కాదు నేను, దేహం కంటే వేరుగా ఉన్నటువంటి వాడిని అనే విషయాన్ని నాకు గుర్తు చేస్తుంది. దేహ భావనని తొలగిస్తుంది. ఇప్పటి వరకు కూడా నేనేం చేస్తూ ఉన్నాను అనంటే దేహాన్ని పోషించడం కోసమే ఏదైనా కూడా చేస్తూ ఉన్నాను. ఏం చేస్తారు జనరల్ గా? భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. పిల్లల్ని పని వాళ్ళ దగ్గర వదిలేస్తారు. పని వాళ్ళే ఆ పిల్లల్ని చూసుకోవడము ఇవన్నీ కూడాను వాళ్ళే చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ధర్మాలు ఎవరు నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పించడం లేదు. ధర్మాలు నేర్పించడానికి ముందు తల్లిదండ్రులకు వస్తే కదా ధర్మాలు, తెలిస్తే కదా ఆ ధర్మాలు. తల్లిదండ్రులకు తెలియవు, పిల్లలకు నేర్పించడం లేదు. ఏమవుతుంది? ఉన్న వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. చెయ్యడం వలన కేవలం పితృదేవతలకే కాదు, మనకు కూడా ప్రయోజనం ఉంది. నేను దేహాన్ని కాదు, దేహం కంటే అతీతంగా ఉన్నటువంటి వాడిని అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దేహం కంటే అతీతంగా ఉన్నటువంటి వాడినని తెలుసుకోవడం వలన ప్రయోజనం ఏంటి అనంటే, స్థూల ఆలోచన నుండి మన ఆలోచన అనేది సూక్ష్మ ఆలోచనకు వెళ్తుంది. ఆత్మ నేనే ఆనంద స్వరూపం అని తెలుసుకోవాలి అని అంటే
5 కోశాలు ఉంటాయి. 5 కోశాలు అంటే 5 ఆవరణలు. ఆవరణ అంటే కప్పివేయడము అని. అటువంటివి 5 ఆవరణలు ఉంటాయి. ఉదాహరణకి ఫోన్ పైన ఏదైనా నాప్కిన్ వేసేసాను. దానిపైన ఇంకో నాప్కిన్ వేశాను. దానిపైన ఇంకొకటి, దానిపైన ఇంకొకటి. 5 వేశాను. ఇప్పుడు ఫోన్ కనబడుతుందా అక్కడ? కనబడదు. కనబడదు. నేను ఎంత వెతికినా కూడా నాకు ఫోన్ కనబడదు. నా ఫోన్ పోయింది, నా ఫోన్ పోయింది అని చెప్పి నేను ఏడుస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ 5 నాప్కిన్లను తీసేస్తే ఫోన్ లభిస్తుందా లేదా? లభిస్తుంది. అదే విధంగా ఆనందం మనం ఎక్కడ చూస్తున్నాము అని అంటే బయట ఎక్కడో వెతుకుతూ ఉన్నాం ఆనందాన్ని. ఏ విషయంలోనో, ఏ వ్యక్తిలోనో, ఏ పరిస్థితిలోనో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం. కానీ ఆనందం ఎక్కడ ఉంది అని అంటే ఆనందం నాలోనే ఉంది. నాలో కూడా కాదు, నేనే ఆనంద స్వరూపం అయి ఉన్నాను. నేనే ఆనంద స్వరూపం అయి ఉన్నాను. కానీ అది నాకు తెలుస్తుందా ఇప్పుడు? తెలియటం లేదు. తెలియటం లేదు. కారణం ఏంటి అనంటే 5 కోశాలు 5 నాప్కిన్ల లాగా 5 కప్పివేయబడి ఉన్నాయి ఈ ఆత్మని. ఈ ఆలోచన ఏదైతే ఉందో, నేను దేహాన్ని కాదు, దేహం కంటే నేను వేరుగా ఉన్నాను అనేటువంటి ఆలోచన ఒక కోశాన్ని తొలగిస్తుంది. అప్పుడు ఇంకా ఎన్నుంటాయి? 4 మాత్రం. అంటే మనం ఒకదాన్ని తప్పించుకున్నట్లేగా. అవును మేడం. ఒకదాన్ని తొలగించుకున్నట్లు. అంటే ఒకదాన్ని తొలగించుకున్నాము అనంటే మన సాధన అనేటువంటిది, మన మోక్ష మార్గం అనేటువంటిది ముందుకు వెళ్తూ ఉన్నట్లు. కాబట్టి ఆ ఆచారాలన్నింటినీ కూడా చేయడం వలన ఏంటి అనంటే మనకి ప్రయోజనం అనేటువంటిది ఉంటుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.